హలో ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రఫీ క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఆన్ విచ్ రివర్ ఈస్ ది ఇండియాస్ హైయెస్ట్ గ్రావిటేషనల్ డ్యామ్ ఇస్ లొకేటెడ్? భారతదేశంలో ఎత్తైన గురుత్వాకర్షణ ఆనకట్ట ఏ నది పైన ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్ 1 సట్లెజ్ రివర్, చినాబ్ రివర్, బియాస్ రివర్ అండ్ రావి రివర్ ఇచ్చాను. సో హైయెస్ట్ గ్రావిటేషనల్ డ్యామ్ కనుక తీసుకుంటే దట్ ఈస్ భాక్రా నంగల్ నన్ను. సో భాక్రా నంగల్ వచ్చేసి హైయెస్ట్ గ్రావిటేషనల్ డ్యామ్. సో దీని యొక్క హైట్ కనుక తీసుకుంటే 226 మీటర్గా మనకు కన్సిడరేషన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో మనకు సట్లెజ్ రివర్ పైన భాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్న. మరి సట్లెజ్ రివర్ వచ్చేసి దేని యొక్క ట్రిబ్యూటరీగా మనం కన్సిడరేషన్ చేస్తాము? ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీగా కన్సిడరేషన్ చేస్తాం. సట్లెజ్ రివర్ ఇస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది రాకాస్ లేక్ నన్న. సో మనకు టిబెట్లోని మానస్ సరోవర్ లేక్, మౌంట్ కైలాష్ దగ్గరలో ఉన్న రాకాస్ లేక్ లో మనకు ఆరిజినేట్ అయ్యి ఇండియాలో ఎంటర్ అవుతుంది. సో ఇండియాలో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే నాన్న షిప్కిలా పాస్. సో షిప్కిలా పాస్ కనుమ దగ్గర, హిమాచల్ ప్రదేశ్లోని షిప్కిలా పాస్ కనుమ దగ్గర భారతదేశంలోనికి ఇది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఇస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఫర్ ది ఇండియన్ రివర్ సిస్టమ్ గా కూడా మనము సట్లెజ్ రివర్ ని మనం కన్సిడరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్న. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం నాగ్సార్ క్లాస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.